పెడుతున్నావు? ఎవరయ్యా జాగిరాన్ని కొని పెడుతున్నావు? కేంద్ర ప్రభుత్వము మొన్న 1 జనవరి 2024 నాడు ఏదైతే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో 5 కిలోలు బెనిఫిషరీకి దాన్ని ఇంకా 5 సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల బెనిఫిషరీస్కి ఇది ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మనందరికీ తెలుసు. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి. ఫ్రీ అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతుందో ఇది ఏ రోజు దాకా స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹1, ₹2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56,56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644, అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పనికి పోతారు, ఇది మైగ్రెంట్ లేబర్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది AAY. దీని కింద ఈ కార్డు కింద 35 కిలోలు ఫ్యామిలీకి ఎందరైనా ఉండండి ఫ్యామిలీలో వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పాపం లేబర్ బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ ఇది. ఇక్కడ మనోళ్ళు గుజరాత్ పోతారు, మనోళ్ళు బాంబే పోతారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ కార్డు ఏడైనా పనికొస్తుంది. 1 నేషన్ 1 రేషన్ కార్డు కింద ఇట్లాంటి స్కీమ్స్ తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ. తెలంగాణకు వచ్చేసరికి 2022-23లో 5,242 కోట్ల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి, 23-24 5,367 కోట్లు, 24-25లో 4,178 కోట్లు, 25-26 అప్ టు 30th నవంబర్ 2025 2,822.66 కోట్లు. టోటల్ మొన్న నవంబర్ దాకా గత 22 ఏప్రిల్ నుంచి నవంబర్ 25 దాకా 17,610 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ బియ్యం కోసం ఖర్చు పెట్టింది సెంటర్. ఇదేమి కాంగ్రెస్ 6 కిలోల బియ్యం కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది కాదు. ఇదంతా 1 జనవరి 2015 మెదక్ డిస్టిక్లో ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ స్కీమ్ల మ్యాక్సిమం బియ్యము సెంటర్. ఈ 6 కిలోలల్లా 5 కిలోలు కేంద్రంవి, 1 కిలో రాష్ట్రం. ఈ రేవంత్ అసుంటోడు, ఈ చిన్న సీఎం అసుంటోడు ఒక ఊర్లో పొంకనాలు కొట్టుకుంటే తిరిగిందట. నేను పెద్ద భూస్వామిని, నాకు 200 ఎకరాలు ఉన్నాయి, ఇన్ని వేల కొబ్బరి బొండాలు దిగినాయి, ఇన్ని 100 టన్నుల మునక్కాడ వండింది అని పొంకనాలు కొట్టుకుంటే తిరుగుతున్నట. ఏంద్రా అని తీరా చూస్తే 200 ఎకరాలలో 199 సర్పంచ్ వాట, ఒక్కటి ఈయనదట. ఈయన చెప్పేది నేను సర్పంచ్ కలిసి మేము పెద్ద వ్యవసాయం చేస్తాం, నేను పెద్ద భూస్వామి అని చెప్పుకుంటే తిరిగి అట్లున్నది రేవంత్ కథ. ఈయనది 1 కిలో 5 కిలోలు కేంద్రంది. కేంద్రం పెట్టిన ఖర్చులు కూడా మీ ముందర పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి యాటిట్యూడు మంచిది కాదు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, నేనే మోదీ గారికి దగ్గర, నేను రెగ్యులర్గా అమిత్ షా గారిని కలుస్తా, ఇవన్నీ పోతాడు, ఊకే పోతాడు, ఫోటోలు దిగుతాడు కదా. ఇది పార్టీ బచావ్ ఆందోళన, ఇది కాంగ్రెస్ పార్టీ బచావ్ ఆందోళన.
అట్లా అట్లా పోర్ట్రే చేస్తే, అటువంటిది ఒకటి క్రియేట్ చేస్తే ఎవడన్నా ఎమ్మెల్యే రేపు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి జారుకోవాలన్నా మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమన్నా రేవంత్కి చెప్తారేమో అని ఒక ఆలోచన రావాలని ఇవన్నీ డ్రామాలు, అంతా డ్రామా కంపెనీ అంతా. ఆనాడు కేసీఆర్ కూడా అదే చేసు, మమ్మల్ని జాయిన్ కమ్మంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో, మేము ఆలోచిస్తున్నాము అన్నాడు. నువ్వు ఆలోచిస్తావా? నీ బిడ్డ ఫస్టే దుంకుతుండే పోయి క్యాబినెట్లో, నేను అడగకంటే ముందు. ఇవన్నీ కేంద్రం అరే బీజేపీకి తెలిస్తే మా ఓడైతే పోదామనుకుంటుండో వానికి చెప్తారేమో అన్న భయం సృష్టిస్తుంది. ఇదంతా వాళ్ళ రాజకీయ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కాపాడుకుంటుంది. ఇటువంటి యాటిట్యూడు ఏదో కేంద్రంకి వెళ్ళి నిగానం వస్తుంటే ప్రధానమంత్రి ఫోటో అన్నది కంపల్సరీ. మేము అడుక్కుంటలేము, దట్ ఈస్ కంపల్సరీ ప్రోటోకాల్. అది దాన్ని బైఫర్కేట్ చేసి బైపాస్ చేసి నీ ముఖం ఒక్కటి పెట్టుకొని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ఓడరా నాయన, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా, ఆయన ఫోటో పెట్టి నడుపుతా అంటే ఎక్కడదక్కడ బగ్గుమ అనిపిస్తాం. చెప్తున్నా, మర్యాద ఉండదు, మర్యాద ఉండదు. నువ్వే బిచ్చగానివి, పనికిమాల రాజకీయాలు చేసి ఈ యాటిట్యూడ్ వల్ల తెలంగాణ ప్రజలకి నష్టమే. ఇటువంటి యాటిట్యూడ్ వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులల్లో జరుగుతున్న అవినీతి కానీ, వాళ్ళు చేసిన ఫౌండేషన్ డిజైన్లు మార్చటము, లొకేషన్లు మార్చటము, 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటుంది కమిషన్ల కోసం. దీనివల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కాలే. మీడియాలో మాట్లాడతారు వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ కాలేనా, ఎందుకు కాలే, ఇందుకు కాలే. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వం చిల్లరగా రేవంత్ లెక్క ఆలోచన చేస్తే ప్రజలకు నష్టమవుతుంది. ఈ రేవంత్ గమనించాలి. షార్ట్ సైటెడ్ ఫెలో, నాట్ జస్ట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ షార్ట్ ఎనీవేస్, హిస్ విజన్ ఆల్సో ఈజ్ షార్ట్ సైటెడ్ ఫెలో. ఫోర్ సైట్ లేదు, ఏం లేదు. దీని ఏమంటారు తెలుసా బ్రదర్? కీర్తి కండూతి అంటారు. కీర్తి కండూతి అంటే తెలుసా? పేరు రావాలి, పాపులర్ కావాలి, కీర్తి సంపాదించాలి అన్న కండూతి అంటే దురద అన్నట్టు. కీర్తి ఆ దురద ఉండి ఇవన్నీ చేస్తారు వీళ్ళు. ఇటువంటి దురదతోటే కేసీఆర్ వల్ల హౌసింగ్ కాలేడ. ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ చూసినా ఇవ్వాలన్నా రేవంత్ 1,00,000 ఇండ్లన్నా కట్టిస్తాం సంవత్సరంలో అన్నాడు కదా, అన్నాడా? 5 కోట్ల ఇండ్లు ఈ దేశంలో ఆల్రెడీ ఆవాస్ యోజన కింద కంప్లీట్ అయినాయి. 543 పార్లమెంట్లు ఉన్నాయి. అంటే ఎంతైంది బ్రదర్? దాదాపు 91,90,000 ఇండ్లు, దాదాపు 1,00,000 ఇండ్లు. నాకు తెలిసి 5.5 కోట్లు కూడా అయి ఉంటాయి ఈ పాటికి. 1,00,000 ఇండ్లు పర్ పార్లమెంట్ ఆల్రెడీ అయిపోయినారా నాయన, యావరేజ్గా తీస్తే. అంటే నీ అసుంటోళ్ళు, ఆ కేసీఆర్ అసుంటోళ్ళు చేయబట్టి తెలంగాణకు రాలే.